నమస్తే. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఉద్యమకారులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అడుగడుగునా కూడా వాళ్ళందరికీ అన్యాయమే జరిగింది. సో నేను లోపలుండి మాట్లాడలేకపోయాను, మీరందరూ బయట ఉండి మాట్లాడలేకపోయారు, అంతే తేడా మీకు మాకు అని చెప్పేసి వాళ్ళ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ వేదిక అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సభను కూడా పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా హాజరయ్యారు. మాట్లాడుతూ మనతో పాటు తెలంగాణ ఉద్యమ నాయకులు, అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులు ఉన్నారు. వారి ఆవేదన ఏంటి, వారు ఎందుకోసానికి సభను ఏర్పాటు చేసుకున్నారు అనేది వారి మాటలోనే విన్నాం. రండి అన్న. నమస్తే. నమస్తే అన్న. ముఖ్యంగా ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు దగాపడ్డారు. ఎట్లా దగాపడ్డారంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అనేకులు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఉన్న వాళ్ళు, మమ్మల్ని వెంటాడిన వాళ్ళు, మేము వాళ్ళు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు, తర్వాత నయానో భయానో పార్టీలకు వచ్చి మమ్మల్ని అనగదొక్కడం ప్రారంభించారు. పార్టీకి ఎలవేళ కష్టపడి అంటే నారు పోసి నీరు పోసి పెంచిన వాళ్ళమే దూరం అయినా పార్టీకి లాస్ట్కు. అలాంటి స్టేజ్లు మమ్మల్ని అనగదొక్కిరు. ఉదాహరణకు దానం నాగేందర్ లాంటి వాళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు కట్టెలు పట్టుకుని కొట్లాడారు, ఎదురుగా ఉద్యమకారుల మీద దాడులు చేశారు. ఇలాంటి ప్రతివాదులు ఉన్నప్పుడు మా యొక్క సొంత కళలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మా కళలు నెరవేరుతారనుకున్నాం. యువతగా ముందుకు వచ్చినాం. ఆనాడు 20 ఏళ్ల జీవితాన్ని అలా త్యాగం చేసినవి తప్ప మాకు ఇక్కడ ఫలితాలు రాలే. దీనికి మూల వారసులు, ముఖ్య వారసులు తెలంగాణ సాధన కోసం అనేకులు పనిచేసినాం. అందులో జయశంకర్ సార్ ఆశయాల కోసం అనేకం పనిచేస్తే కేసీఆర్ చెప్పిన మాట ఏ పిలిపించినా పనిచేసినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మమ్మల్ని నడుచుకోలే. దాని ద్వారా మా కృషి కానీ మా ఫలితం కానీ మేము అనేక రకాలుగా నష్టపోయినాం. కేసులు, బెయిల్లు, జైళ్ళు అనుకుంటా ప్రతి క్షణం బాధతోని రగిలిపోయినాం. ఇంకేదైనా అవకాశం వస్తుందేమో ఎక్కడ పోలేక ఒక తెలంగాణ ఉద్యమ సిద్ధాంతాల కోసం కట్టుబడి పనిచేసినాం. కాబట్టి ఉద్యమ సిద్ధాంతాల కోసం ముందుకు పోవాల్సిన సందర్భం. ఆ తదనంతరం జరిగిన పరిణామాల లోపల జాగృతి అధ్యక్షురాలు కవిత గారు పార్టీ నుంచి బయటికి రావడం, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలను వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఉద్యమ ఆకాంక్ష మేరకే మేము రాబోయే కాలంలో పార్టీ పెడతా ఉన్నాం. ఉద్యమకారుల ఆకాంక్ష మేరకే మేము నడిపిస్తాం. తెలంగాణ ఆశయాలకే పనిచేస్తాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే, పక్తు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేసే రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతామని చెప్తా ఉంది. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు ఏం చెప్పారు, పక్తు రాజకీయ పార్టీ అని చెప్పిండు. దానికి ఆపోజిట్గా ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేస్తామని తెలియజేస్తా ఉంది. కాబట్టి వారి ఆశయాలకు, మా ఆశయాలకు అనుగుణంగా ఉన్నందుకు వారిని స్వాగతిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా గుర్తురాని ఉద్యమకారులు, గత 10 సంవత్సరాలుగా గుర్తురాని తెలంగాణ సమస్యలు పార్టీ నుంచి బయటికి పంపేయబడ్డ వెంటనే గుర్తుకొచ్చినాయి కల్వకుంట్ల కవితకు. ఈ తరుణంలో ఎంత మేరకు రాణించగలుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? 2006 నుంచి తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ నుంచి కూడా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు టికెట్ ఇచ్చే సందర్భంలో కూడా కవిత గారు కేటీఆర్ గారు పోటీ పడితే కవిత గారు తప్పుకొని కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. టికెట్ విషయంలో కూడా ఆనాడు ఒక మహిళా సాధికారికత ఎట్లుంటుందో ఆ మహిళ తప్పుకొని అన్నకు సీట్ ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా ఆమె నిర్ణయించినటువంటి నిర్ణయాలు, ఆమె ఉద్యమకారుల పక్షాన అనేక సందర్భాల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా జాగృతి పోటీ చేసే అవకాశం ఇచ్చి పార్టీకి, అధిష్టానానికి ఒక పక్క బలంగా తయారయ్యే జాగృతిని నిర్మించింది. అటువంటి సందర్భంలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారిని కూర్చొని, దిలీప్ కుమార్ గారు పార్టీలో ఉన్న వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏం చేశారు, కవిత గారిని సంధాయించి జాగృతి ఇంత పెద్ద ఎత్తున పోతే పార్టీకి నష్టం వాటిల్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఫస్ట్ నుంచి ఆమె పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇవి నిన్నమన్న ఏమంటారు అంటే, 2 రోజులు పట్టించుకోలేనుకుంటాం. ఆమెకు కూడా ఎక్కడ కూడా పదవుల్లో కానీ, ఆమెను ఎంపీగా ఓడగొట్టడం కానీ, ఆమెకు ఎమ్మెల్యేగా కాకుండా అనేక సందర్భాల్లో అడ్డంకులు పెట్టిన పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ వాళ్ళు ఎందుకంటే దొంగచాటు వ్యవహారాలు చేస్తూ కవిత గారిని అనగదొక్కడం జరిగింది. కాబట్టి అనగదొక్కితే బాల్ కింద ఎట్లా కొడితే పైకి ఎట్లా వస్తుందో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కవిత గారు జాగృతి తరఫున తెలంగాణ పర్టికులర్గా పార్టీ పేరులో తెలంగాణ ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లుండేనో అప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం తెలంగాణ పార్టీ పెట్టబోతా ఉన్నారు. మాట్లాడితే ఇక్కడ ఇంకొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మీరు మొదటి నుంచి ఉద్యమకారులుగా ఉన్నారు, తెలంగాణ జాగృతి నాయకులు కూడా కొనసాగుతున్నారు. సో కవిత తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఏ మేరకు ఉద్యమకారులకు కావచ్చు, అటు అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, తెలంగాణకు ముఖ్యంగా ఏ మేరకు న్యాయం చేస్తుంది అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం సమయంలో నేను విద్యార్థిగా ఉన్నా. అప్పుడు చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ 12 ఏళ్ల రాజకీయ తెలంగాణ మలిదశ నుంచి ఇప్పటి వరకు ప్రస్థానంలో ఎంతోమంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు, సమాజ సేవకులు, సంఘ సంస్కర్తలు పాల్గొనడం వల్ల ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణని ఎంతవరకు కాపాడుకున్నాము అనేది ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని కవితకు ఒక నినాదం ఇస్తుంది. ఆ నినాదంతో యావత్ తెలంగాణలోని మహిళలందరూ ముందుకు వస్తున్నారు. అక్క మహిళలకి ఎంతో మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము.
జై తెలంగాణ, జై జాగృతి. సో చూసినాం కదా, ఇది మరి కవితక్క దాదాపుగా 10 సంవత్సరాల్లో దగాపడ్డ వాళ్ళందరి తరపున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడు కూడా పార్టీలో ఉన్నప్పుడు అనేక పదవులను త్యాగం చేసింది. ఆమె పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎంపీగా కావచ్చు, అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి అనేక సందర్భాలు ఆమెను ఓడగొట్టేటువంటి ప్రయత్నం, ఆమెని కించపరిచేటువంటి తొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు కింద ఎట్లా అయితే పడి లేస్తుందో అట్లా లేస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక విజృంభించినటువంటి వాతావరణాన్ని సృష్టించబోతుంది కల్వకుంట్ల కవిత అని చెప్పేసి జాగృతి నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.